హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే నిఖిల్ మార్టిన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో కొంచెం నా ఛానల్లో డిఫరెంట్గా ఉండబోతుంది. ఒక మినీ వ్లాగ్ లాగా. అది కూడా నా బర్త్డే స్పెషల్. ఈరోజు డిసెంబర్ 8th అండ్ రేపు నా బర్త్డే డిసెంబర్ 9th. ప్రతి ఇయర్ మా ఫ్రెండ్స్ డిసెంబర్ 8th రోజు వచ్చి సెలబ్రేట్ చేస్తారు 12 o'clockకి. ఒకవేళ ఈసారి కూడా వస్తే, ఎందుకంటే వాళ్ళకు కూడా వర్క్స్ ఉంటాయి, కార్పొరేట్ లైఫ్ కదా ఇంకా. సో ఒకవేళ ఈరోజు వస్తే నేను ఆ వీడియో కూడా రికార్డ్ చేస్తాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డిసెంబర్ 9th అండ్ ఈరోజు నా బర్త్డే. ఇప్పుడు మనం త్వరగా రెడీ అయిపోయి చర్చ్కి వెళ్దాము. ఇది నా బర్త్డే అవుట్ఫిట్. జనరల్గా ఓవర్ సైజ్ టీషర్ట్ వేయను, కానీ ఇంకా ఫస్ట్ టైం ట్రై చేద్దామని ఇంకా కొన్నాను. మీరు చూసే వ్లాగ్ కార్లో ఉంటుంది. సీ యూ దేర్. నేను వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసానో లేదో ఇక్కడ లో ప్రెషర్ అనే ఇండికేటర్ వస్తుంది. సో ఫస్ట్ ఇది చెక్ చేయించుకొని ఒకవేళ పంచర్ ఉంటే రిపేర్ చేయించి ఇంకా నెక్స్ట్ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అనుకున్నట్లే ఒక పంచర్ ఉండే ఫ్రంట్ టైర్లో. సో చేపించేసాము అది మనము. నేను చెప్పలేదు కదా ఏ చర్చ్కి వెళ్తున్నా అని చెప్పి. సో మెట్టుగూడ చర్చ్, సెయింట్ ఆంథనీస్ చర్చ్. అక్కడ నేను డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఆ చర్చ్ వెళ్ళడం ఎక్కువ నమ్మకం నాకు అక్కడ. సో ఎవ్రీ బర్త్డే కూడా వెళ్తున్నాను. సో ఈ బర్త్డే కూడా మిస్ అవ్వద్దు అనేసి ఇంకా ఆ చర్చ్ వెళ్తున్నా ఇప్పుడు. ఇంకా ఈ స్టైల్ వ్లాగింగ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి, కింద కమెంట్ చేయండి. ఒకటి అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు కార్ అది మీటర్లో టైర్ బ్యాక్ సైడ్ రైట్ టైర్ పంచర్ అయినట్టు చూపించింది. కానీ నిన్న మేము చెక్ చేస్తే బాగానే ఉండే. కానీ ఈరోజు పొద్దున అర్థమైంది అది పంచర్ ఫ్రంట్ సైడ్ రైట్ ఉంది అని చెప్పేసి. సో ప్రాబబ్లీ నేను రాంగ్ అర్థం చేసుకున్నానో, లేదంటే మహేంద్రాలోనే అలా ఉందేమో. అంటే కింది టైర్స్ ఫ్రంట్ అండ్ పైన రీడింగ్ ఏమో వెనక టైర్ అని అనుకుంటున్నా. ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. పొద్దునేమో విపరీతంగా చలేస్తుంది. ఇంకా కొంచెం ఎండ రాగానే ఫుల్ సమ్మర్ లాగా ఎండ కొడుతుంది. కానీ ఇంకా మిడ్ డిసెంబర్లో చలి ఇంకా చాలా ఉంటుందని అనుకుంటున్నా. అసలు నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదంటే వీడియో రికార్డ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ వీడియో రికార్డింగ్ నేను అది వేరే యాప్లో రికార్డ్ చేస్తున్నాను. సో డౌట్. ఇంకా హోప్ఫుల్లీ రికార్డ్ అవుతే మీకు ఈ వ్లాగ్ చూడడానికి ఉంటుంది. ఇంకా నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఓన్ ఫ్రెండ్ లాగా గుర్తుపెట్టుకొని విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా విష్ చేయని వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరు విష్ చేయాలని అనుకోలేం కదా. చిన్నగా ఉన్నప్పుడు అంటే ఓకే, ఎవరికి పని పాటు ఉండదు, సో గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ పర్సన్ అయిపోయారు కదా, జాబ్స్ ఉంటాయి. సో ఇంకా మనమే అర్థం చేసుకోవాలి. కానీ స్కూల్ లైఫ్ బాగుంటుండే. బర్త్డే అన్నాక కొత్త బట్టలు, చాక్లెట్స్,
ఇంకా మెయిన్ ఏంటంటే మన ఫ్రెండ్ ఎవరినైనా తీసుకొని వెళ్ళి ఒక 1-2 క్లాసెస్ బంక్ కొట్టేసి స్కూల్ మొత్తం తిరుగుతుండే మేము చాక్లెట్స్ పంచడానికి. సో బాగుంటుండే ఆ మెమరీస్ అంతా. హా, దరిద్రం అంటే ఇట్లనే ఉంటుంది. దగ్గరకు వచ్చాక రెడ్ సిగ్నల్ పడ్డది. వ్లాగింగ్ చేయడం కష్టమే. నేను అనుకున్నా జస్ట్ మాట్లాడడమే కదా అని చెప్పి. అంటే నాకు కష్టం, నేను ఎక్కువ మాట్లాడాను. అంటే నా గురించి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది నేను ఎంత మాట్లాడతా అని చెప్పి. సో బట్ ట్రై చేస్తున్నా. ఒకవేళ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ వ్లాగ్స్ ఇలా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాను. మంచోళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో. అక్కడ ఒక అతను ఫోన్ బైక్ నుంచి పడిపోయింది. అందరూ దాని మీద వెళ్ళొద్దని చెప్పేసి ఒక అతను మధ్యలో వచ్చేసి ఆ ఫోన్ ముందు బైక్ ఆపేశాడు. ఇంకా ఎవరైతే ఫోన్ పడిపోయిందో తను వచ్చి తీసుకున్నాడు. ఒకవేళ మీరు వీడియో ఇక్కడి వరకు చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చారంటే సబ్స్క్రైబ్ చేయండి. నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు నాకు బైక్ కన్నా కార్ కొంచెం ఎక్కువ నచ్చుతుంది అని చెప్పేసి. సో నా దగ్గర బైక్ ఉన్నంత వరకు బైక్ వేరేనే అసలు ఆ ఫీలింగ్. కార్ కంఫర్ట్. ఇప్పుడైతే 50-50 ఉంది కానీ చెప్పలేను. అలా అంటున్నా కానీ బైకే ఎక్కువ ఇష్టమేమో నాకు ఇంకా. కానీ ఇంకా నా పాత బైక్ అమ్మాల్సి వచ్చింది, ఎందుకంటే యూజ్ చేయట్లేదు అది. దాన్ని అలా యూజ్ చేయకుండా పెట్టి బాధపడ్డానికన్నా అమ్మేస్తే బెటర్ అని చెప్పేసి ఇంకా అమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బోయిన్పల్లి, తాడ్బండ్, ప్యారడైజ్, సెకండ్రాబాద్ ఈ రూట్ అన్నిట్లో మెమరీస్ ఉన్నాయి. అంటే బస్సులో వెళ్ళి వస్తుండే కాలేజ్కి. సో ఫ్రెండ్స్తో మెమరీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ తాడ్బండ్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ కూడా వెళ్ళాం మేము. నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాము. నాకు మళ్ళీ డౌట్ వస్తుంది అసలు వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి. అండ్ ప్రతి బర్త్డేకి ఏమైనా డిఫరెంట్గా చేద్దామని అనుకుంటా. లేదంటే నా సబ్స్క్రైబర్స్కి ఏమైనా ఎఫ్ఎల్పి లేదంటే ఏమైనా సౌండ్స్ది ప్యాక్ అలా ఇస్తూ ఉంటాను. కానీ ఈసారి నాకు నేను ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పేసి ఈ వ్లాగ్స్ ట్రై చేస్తున్నాను. హోప్ఫుల్లీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడి వరకు మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అది ఒక మోటివేషన్ అవుతుంది నాకు. ఇంకా ఇప్పుడు అది కొత్తగా హైప్ ఫీచర్ కూడా వచ్చింది కదా, నాకు అది ఎలా పనిచేస్తుందో తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే ఈ వీడియోకి హైప్ కూడా చేయండి. నాకు వ్లాగింగ్ చేయాలంటే ఇష్టం కానీ ఏం మాట్లాడాలో తెలియదు. వచ్చేసాం మనం చర్చ్కి. యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని అక్కడ పక్కనే పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ పార్క్ చేసేద్దాం మనం కార్ని. హా, ఇది ఒక్కటే తక్కువైంది ఇప్పుడు. ఇక్కడ కార్ పార్కింగ్ తీసేసినారంట. సో ఇప్పుడు వేరే దగ్గర కార్ పార్కింగ్ వెతకాలి. ముందే లేట్ అవుతుందంటే ఇది ఒక యాడ్ ఆన్ మనకి. చర్చ్కి వెళ్ళాము, దేవుడి దర్శనం అయిపోయింది. నేను చర్చ్లో వ్లాగ్ చేయలేదు, అంటే నాకు ఇష్టం లేదు. చర్చ్ అని కాదు, టెంపుల్స్కి వెళ్తే కూడా జస్ట్ ఫొటోస్ వరకే. వ్లాగ్ ఎప్పుడు వీడియోస్ కూడా తీయను ఎప్పుడు, మోస్ట్లీ ఇష్టం లేదు అట్లా. ఇంకా నేను చెప్పడం మర్చిపోయా, వీడియో స్టార్టింగ్లో మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదా, వాళ్ళు రాలేకపోయారు. అంటే ఆఫీస్ ఉంది వాళ్ళకి, నైట్ షిఫ్ట్ వాళ్ళ జాబ్. సో ఇప్పుడు పొద్దున వస్తా అని చెప్పారు. పొద్దునైనా సాయంత్రం అయినా ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా నెక్స్ట్ నేను వ్లాగ్ ఇంటి దగ్గరనే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే మా ఫ్రెండ్స్ వచ్చారు, కేక్ కటింగ్ అయిపోయింది. సో ఈరోజుకి ఇది లాస్ట్ కేక్ కటింగ్ అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ వ్లాగ్ చూస్తుంటే
మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్ చేయండి. ఇంకా ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ చూడాలని ఉంటే కింద తప్పకుండా కమెంట్ చేయండి.